నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన, ఆసక్తికరమైన కాలాన్ని విశ్లేషిద్దాం. అవును, ఇది చాలా కీలకమైన సమయం. పాఠం మొదలుపెట్టే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. అసలు వ్యాపారం చేసుకోవటానికి సముద్రం మీద వచ్చిన కొద్దిమంది విదేశీయులు, కొన్ని లక్షల మంది సైన్యం, కోటలు, రాజులున్న ఈ దేశాన్ని చివరికి ఎలా పాలించగలిగారు? ఇది చాలా ప్రాథమికమైన ప్రశ్న కదా. ఆలోచించండి, వాళ్ళు మొదట మన రాజుల దగ్గర అనుమతి కోసం బతిమాలుకున్నవాళ్లే. అవును. మరి అలాంటి వాళ్ళు మన రాజులనే శాసించే స్థాయికి, వాళ్లనే గద్దెదించే స్థాయికి ఎలా వెళ్లగలిగారు? అసలు మొఘల్ సామ్రాజ్యం అంత బలంగా ఉన్నప్పుడు వీళ్లు లోపలికి ఎలా ప్రవేశించారు? ఎక్కడ మన చరిత్ర మలుపు తిరిగింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనకు సుమారుగా 1498 నుండి 1757 మధ్య జరిగిన సంఘటనలలో దొరుకుతాయి. ఈ 150 ఏళ్ల చరిత్రను సులభంగా అర్థం చేసుకోవాలంటే మనమొక రైలు ప్రయాణాన్ని ఊహించుకోవాలి. మంచి పోలిక. ఈ ప్రయాణంలో 2 ట్రాకులు సమాంతరంగా నడుస్తున్నాయన్నమాట. సరిగ్గా. ట్రాక్ 1 మీద మన భారతీయ పాలకులున్నారు. అంటే ఒకప్పుడు బలంగా ఉన్న మొఘల్ సామ్రాజ్యం నెమ్మదిగా బలహీనపడటం, దాన్నుండి చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలు పుట్టుకురావటం. మరి రెండో ట్రాక్? ఇక ట్రాక్ 2 మీద యూరోపియన్ శక్తులున్నాయి. వ్యాపారులుగా వచ్చి వాళ్లు మన రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు అనేది ఈ ట్రాక్ మనకు చూపిస్తుంది. ఈ 2 ట్రాక్లపై జరిగిన సంఘటనలో కలిపి చూసినప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మొత్తం కథను 4 దశలుగా 4 ఫేజెస్గా విభజించుకుని చర్చిద్దాం. మొదటి దశ 1498 నుండి 1600 వరకు. అవును, పోర్చుగీజు ఆధిపత్యం, అదే సమయంలో మొఘల్ సామ్రాజ్య వైభవం. ఈ కాలాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి ఎనాలజీ ఉంది. చెప్పండి. ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా. అవును. లోపలికి ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి అనేది గేటు దగ్గర అతనే నిర్ణయిస్తాడు. అవును. సరిగ్గా అలాగే ఆ రోజుల్లో హిందూ మహాసముద్రానికి పోర్చుగీజు వారు గేట్ కీపర్స్ లాగా మారారు. ఓ, అంటే భూమి మీద మొఘల్ చక్రవర్తులైన బాబర్, అక్బర్ వంటి వారు తమ సామ్రాజ్యాన్ని బలపరుచుకుంటుంటే సముద్రం మీద మాత్రం పూర్తిగా పోర్చుగీస్ వారి పెత్తనం నడిచిందన్నమాట. ఖచ్చితంగా. ఈ కథ 1498లో మొదలైంది. వాస్కోడిగామా కాలికట్ చేరుకున్నాడు. ఇది ఐరోపా నుండి భారతదేశానికి ప్రత్యక్ష సముద్ర మార్గాన్ని తెరిచింది. దీనివల్ల వాళ్ళ వ్యాపారం చాలా సులభమైంది. అయితే ఆ తర్వాత 1503లో కొచ్చిన్లో మొదటి పోర్చుగీస్ కోట కట్టారు. ఇది ప్రిలిమ్స్కి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే భారతదేశంలో యూరోపియన్లు కట్టిన మొట్టమొదటి కోట ఇదే. ఒక్క నిమిషం. వాళ్ళు కేవలం వ్యాపారులే కదా. మరి ఒక కోట అంటే ఒక సైనిక స్థావరం కట్టడం అనేది పెద్ద విషయం కదా. స్థానిక రాజులు ఎలా ఒప్పుకున్నారు? మంచి ప్రశ్న. ఇక్కడే మనం వాళ్ళ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కేవలం వ్యాపారంతో ఆగలేదు. 1510లో అల్బుకెర్క్ అనే పోర్చుగీస్ గవర్నర్ బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను ఆక్రమించాడా? అవును. చూడండి, సముద్ర మార్గం కనుగొనడమనేది కారణం. దాని ప్రభావం ఏంటంటే వారు నేరుగా వ్యాపారం చేసి లాభాలు పొందారు. కానీ దాని పర్యవసానం ఏంటంటే వాళ్లు ఆ లాభాలతో సైనిక శక్తిని పెంచుకుని కోటలు కట్టి గోవాని ఆక్రమించి సముద్రం మీద తమ ఆధిపత్యాన్ని స్థాపించారు. అమ్మో, మరి దీనివల్ల మన స్థానిక భారతీయ వ్యాపార పరిస్థితి ఏమైంది? వాళ్ల జీవితం తలకిందులైంది. పోర్చుగీసు వారి నావికా శక్తితో వాళ్లు పోటీ పడలేకపోయారు. చివరికి సముద్రంలో తమ సొంత పడవల్లో ప్రయాణించాలంటే కూడా పోర్చుగీసు వారి నుండి కార్టాజ్ అనే అనుమతి పత్రాలు తీసుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. అంటే మన సముద్రం మీద మనమే పన్ను కట్టాల్సిన పరిస్థితన్నమాట. సరిగ్గాదే. పోర్చుగీసువారు ఇంత లాభాలు సంపాదిస్తుంటే మిగతా యూరోపియన్ దేశాలు ఊరికే చూస్తూ కూర్చోలేదనుకుంటా. అస్సలు కూర్చోలేదు. అదే మన రెండో దశకు దారితీసింది. 1600 నుండి 1707 వరకు పోటీదారుల రాక అండ్ ఫ్యాక్టరీల స్థాపన. ఎలా? ఒక వీధిలో ఒకరు కొత్తగా షాప్ పెట్టి బాగా సంపాదిస్తుంటే ఆ లాభాలు చూసి మిగతా వాళ్లు కూడా వచ్చి అక్కడ షాప్లు పెడతారు కదా. అవునవును. సరిగ్గా అలాగే పోర్చుగీస్ వారి లాభాలు చూసి డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ వారు కూడా భారతదేశానికి క్యూ కట్టారు. ఈ దశలో జరిగిన ముఖ్య సంఘటనలేంటి? 1600 సంవత్సరంలో లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఐసి స్థాపించబడింది. 1605లో మొఘల్ చక్రవర్తి అక్బర్ మరణించాడు.
ఇదే అదనుగా డచ్ వారు మచిలీపట్టణంలో వారి మొదటి ఫ్యాక్టరీని స్థాపించారు. అందరూ ఒకేసారి వచ్చారన్నమాట. అవును, కాని అసలైన మలుపు 1612లో జరిగిన స్వాగి యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ స్వాలి. ఇది చిన్న యుద్ధమే అయినా దీని ప్రభావం చాలా పెద్దది. ఎలా? సూరత్ దగ్గర జరిగిన ఈ నావికా యుద్ధంలో బ్రిటిష్ వారు అప్పటికే సముద్రపు రాజులైన పోర్చుగీస్ వారిని ఓడించారు. ఇది చూసిన మొఘల్ చక్రవర్తి జహాంగీర్కు ఒక విషయం అర్థమైంది. ఓ, బ్రిటిష్ వాళ్ళు మిగతా వాళ్లకన్నా బలవంతులు అని నమ్మకం కుదిరింది. ఖచ్చితంగా. ఇది కేవలం దౌత్యం వల్ల వచ్చిన అనుమతి కాదు, సైనిక శక్తి ప్రదర్శన వల్ల వచ్చింది. దాంతో వానికి వ్యాపారం చేసుకోవడానికి ఫర్మాన్ అంటే అధికారిక అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతితో వాళ్ళేం చేశారు? వాళ్ళు తమ స్థావరాలను బలపరుచుకున్నారు. 1639లో మద్రాసులో సెయింట్ జార్జ్ కోట, ఫోర్ట్ సెయింట్ జార్జ్ నిర్మాణం చేపట్టారు. ఇది బ్రిటిష్ వారు భారతదేశంలో కట్టిన మొదటి కోట. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు కదా? వచ్చారు. 1674 నాటికి పాండిచ్చేరిని తమ కేంద్రంగా మార్చుకున్నారు. 1690లో జాబ్ చార్నాక్ కలకత్తా నగరాన్ని స్థాపించాడు. అంటే 1600 మొత్తం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ తీరం మీద ఒక ల్యాండ్ రష్ లాగా జరిగిందనమాట. అవును. మరి ఇదే సమయంలో మన ట్రాక్ 1 మీద మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ పాలనలో దాని గరిష్ట స్థాయికి అంటే జెనిత్కి చేరింది. దక్కన్లోని గోల్కొండను కూడా జయించాడు. దీనివల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం పడింది? ఒక విచిత్రమైన ప్రభావం. మద్రాసు, కలకత్తా వంటి కొత్త నగరాలు ఏర్పడటంతో స్థానికులకు కొన్ని ఉపాధి అవకాశాలు పెరిగాయి. కాని అదే సమయంలో ఈ ప్రాంతాలు నెమ్మదిగా యూరోపియన్ల నియంత్రణలోకి వెళ్తున్నాయనే విషయం వారికి తెలియకుండానే జరిగింది. ఔరంగజేబు ఉన్నంతవరకు కేంద్రం బలంగా ఉంది. కాని అతని తర్వాతే అసలు కథ మొదలైనట్టుంది. అదే మన మూడవ దశ, 1707 నుండి 1740 వరకు. అవును, మొఘల్ పతనం అండ్ ప్రాంతీయ రాజ్యాల ఉదయం. ఈ దశను అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద అద్దాన్ని ఊహించుకోండి. దాన్ని కింద పడేస్తే ఏమవుతుంది? ముక్కలైపోతుంది. సరిగ్గా 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇది భారత చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అతని తర్వాత వచ్చిన బలహీన వారసుల వల్ల కేంద్ర అధికారం పతనమవ్వడం మొదలైంది. ఈ బలహీనతను యూరోపియన్లు, ముఖ్యంగా బ్రిటిష్ వారు ఎలా ఉపయోగించుకున్నారు? వాళ్లు సరైన అవకాశం కోసం ఎదురుచూశారు. ఆ అవకాశం 1717లో వచ్చింది. మొఘల్ చక్రవర్తి ఫర్రుఖ్ సియార్ బ్రిటిష్ వారికి ఒక గోల్డెన్ ఫర్మాన్ ఇచ్చాడు. గోల్డెన్ ఫర్మాన్ ఎందుకంత ముఖ్యం? మెయిన్ సాన్సర్లో దీని ప్రాముఖ్యత రాసేటప్పుడు దీనిని బ్రిటిష్ వారి మ్యాగ్నా కార్టా అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ద్వారా బ్రిటిష్ వారికి బెంగాల్లో పన్నులు లేకుండా వ్యాపారం చేసుకునే హక్కు వచ్చింది. పన్నులు లేకుండానేనా? అవును. దీనికోసం వారు దస్తక్ అనే పర్మిట్లను ఉపయోగించేవారు. ఇది వారికి అపారమైన ఆర్థిక శక్తిని ఇచ్చింది. కాని ఇదే భవిష్యత్తులో బెంగాల్ నవాబుతో గొడవలకు పునాది వేసింది. ఇంతలో మన ప్రాంతీయ రాజ్యాలు కూడా పుట్టుకొచ్చాయి కదా? అవును. కేంద్రం బలహీనపడటంతో 1724లో నిజాముల్ ముల్క్ మొఘల్ సామ్రాజ్యం నుండి విడిపోయి హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాడు. ఇక మొఘల్ సామ్రాజ్యం ఎంత బలహీనపడిందో ప్రపంచానికి చాటి చెప్పిన సంఘటన 1739లో జరిగింది. పర్షియారాజు నాదిర్షా దండయాత్ర. ఢిల్లీని దోచుకోవటం. ఆ సంఘటన ప్రజలపై ఎలాంటి మానసిక ప్రభావాన్ని చూపి ఉంటుంది? ఊహించుకోండి, ఒకరోజు మీ చక్రవర్తి ఓడిపోయి మీ నగరం యొక్క అత్యంత విలువైన సంపదను, నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని ఒక విదేశీయుడు దోచుకెళ్తున్నాడు. ఆ మానసిక ఆఘాతం చాలా తీవ్రమైనది. మొఘల్ చక్రవర్తి తమను రక్షించలేడనే భావన ప్రజలలో బలంగా నాటుకుపోయింది. వారి జీవితాల్లో అనిశ్చితి పెరిగిపోయింది. ఇక మొఘల్ చక్రవర్తి కేవలం నామమాత్రపు పాలకుడిగా మిగిలిపోయాడు. అవును. ఇది మనల్ని చివరి 4వ దశకు తీసుకొస్తుంది. 1740 నుండి 1757 వరకు ఆధిపత్య పోలు అండ్ ప్లాసీ వైపు ప్రయాణం. దీనికి మీ దగ్గరేమైనా అనాలజీ ఉందా? ఉంది. ఇప్పుడు ఇంటి యజమాని అంటే మొఘల్ చక్రవర్తి బలహీనపడినప్పుడు ఇంట్లో అద్దెకున్నవాళ్లే అంటే బ్రిటిష్, ఫ్రెంచ్ ఇంటిని ఎవరు దక్కించుకోవాలని గొడవపడటం మొదలుపెట్టారు. ఓ అలాగా. ఆ గొడవలే మనం చదువుకునే కర్ణాటక యుద్ధాలు. ఖచ్చితంగా. ఈ యుద్ధాలలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేమైనా ఉందా? ఉంది. 1746-48 మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధంలోని సెయింట్ థోమ్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థోమ్, ఒక ముఖ్యమైన సత్యాన్ని నిరూపించింది. ఏంటది? చిన్న క్రమశిక్షణ గల యూరోపియన్ సైన్యం ఒక పెద్ద భారతీయ సైన్యాన్ని ఓడించగలదని తేలిపోయింది. ఇది
వ్యక్తుల సమూహంపై ఒక వ్యవస్థ సాధించిన విజయం. ఈ సూత్రమే రాబోయే 200 ఏళ్ల చరిత్రను నిర్దేశించింది. అంటే వారసత్వ గొడవల్లో జోక్యం చేసుకోవడం ద్వారా వాళ్ళు తమ సైనిక పద్ధతుల ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ నెమ్మదిగా రాజకీయ శక్తిగా మారుతున్నారు. ఈ క్రమంలోనే రాబర్ట్ క్లైవ్ తెరపైకొచ్చాడు. అవును, 1749–44 వరకు జరిగిన రెండో కర్ణాటక యుద్ధంలో హైదరాబాద్, కర్ణాటక నవాబుల వారసత్వ గొడవల్లో తలదూర్చి రాబర్ట్ క్లైవ్ ఒక హీరోగా ఎదిగాడు. ఇక ప్లాసీకి దారితీసిన సంఘటనలు వేగంగా జరిగాయి. అవేంటి? 1756లో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా బ్రిటిష్ వారు తమ దస్తకులను దుర్వినియోగం చేస్తున్నారని వారి కోట అయిన ఫోర్ట్ విలియంను ఆక్రమించాడు. అప్పుడే బ్లాక్ హోల్ ట్రాజెడీ అనే ఒక వివాదాస్పద సంఘటన జరిగింది. దీనికి ప్రతీకారంగానే ప్లాసీ యుద్ధం జరిగిందా? అవును, కానీ 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ఒక నిజమైన యుద్ధం కంటే ఒక పెద్ద కుట్ర. కుట్ర? యుద్ధం కాదా? కాదు. రాబర్ట్ క్లైవ్ నవాబు సైన్యాధ్యక్షుడైన మీర్ జాఫర్తో కుమ్మక్కై యుద్ధం జరగకముందే విజయాన్ని నిర్ణయించాడు. ఈ కుట్రతో సిరాజుద్దౌలాను ఓడించాడు. ప్లాసీ యుద్ధం పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంది? అది భారతదేశ చరిత్ర గతిని మార్చేసింది. బెంగాల్ సంపద మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చింది. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఇదొక గట్టి పునాది వేసింది. ప్రజల పరిస్థితి? బెంగాల్ ప్రజలు రాత్రికి రాత్రే ఒక విదేశీ వ్యాపార కంపెనీ పాలన కిందకొచ్చారు. వారి సొంత పాలకుడు బ్రిటిష్ వారి చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోయాడు. మనం ఇప్పటిదాకా చూసిన ఈ 150 ఏళ్ల సుదీర్ఘమైన కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మొదట మన ఇంటికి వచ్చిన అతిథులు అయిన యూరోపియన్లు మన ఇంటి పెద్దయిన మొఘల్ చక్రవర్తి బలహీనపడగానే మన కుటుంబ గొడవల్లో తలదూర్చి చివరికి ఆ ఇంటికే యజమానులుగా మారారు. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు పరీక్షల కోసం ముఖ్యమైన 4 పాయింట్స్ను పునశ్చరణ చేద్దాం. 1. చెప్పండి. 1707 వరకు ఔరంగజేబు మరణించే వరకు యూరోపియన్లు కేవలం వ్యాపారులు, మొఘల్ రాజుల అనుమతి కోసం ఎదురుచూసేవారు. సరే. 2. 1707 తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడటంతో వారు మన స్థానిక రాజకీయాల్లో అంటే నేటివ్ పాలిటిక్స్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఓకే. 3. 1717 ఫర్మాన్ బ్రిటిష్ వారికి అపారమైన ఆర్థిక శక్తిని, పోటీలో ఒక అంచునిచ్చింది. అవును. ఇక 4. 1757 ప్లాసీ యుద్ధం. దీనితో వ్యాపారులుగా ఉన్నవారు పాలకులుగా పొలిటికల్ పవర్ మారారు. ఈ మార్పు చాలా కీలకమైనది. ఇక్కడ నుండే అసలైన వలసపాలన, కొలోనియల్ రూల్ అనే అధ్యాయం మొదలవుతుంది. అవును. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచననిక్కడ వదిలి వెళ్తున్నాను. వ్యాపారులుగా వచ్చినవారు పాలకులుగా మారడానికి పునాది పడింది. మరి ఈ పునాది మీద నిర్మించబోయే వలస పాలన అనే భవనం రాబోయే 200 ఏళ్లలో మన సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను మరియు మన భవిష్యత్తును ఎలా మార్చి ఉంటుంది? దీని గురించి మనం తప్పకుండా ఆలోచించాలి.